నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి తెలియదు. అదే కొడాలి నాని అంటే రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి తక్కువ లైట్ వెలుగుతుంది. పార్టీ ఏదైనా తన పంతా ఒకటే, అది అసెంబ్లీలోనైనా అడ్డా మీదైనా ఒకే మాట. అధికార పక్షానికి ఒక మాట, ప్రతిపక్షానికి మరో మాట అంటూ ఏమీ ఉండదు. సబ్జెక్ట్ ఏదైనా, సమస్య ఏదైనా కరిగి పారేయడమే తనకు తెలిసిన మంత్రం. ప్రజలకు మేలు జరిగే వరకు, సమస్యకు పరిష్కారం లభించే వరకు ఎంత దూరమైనా వెళ్ళగలిగే నాయకుడు. అవసరమైతే సొంత పార్టీ పైన, సొంత నేతలపైన నిరసన గలం వినిపించగల సమర్థుడు. నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో భాగంగా నాని రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. కొడాలి నాని పూర్తి పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. ముద్దుగా నాని అని పిలుచుకుంటారు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో 1971 అక్టోబర్ 22న జన్మించారు కొడాలి నాని. చిన్నప్పటి నుంచి చాలా దూకుడుగా ఉండేవారు. చదువు కూడా పెద్దగా అవ్వలేదు. దీంతో 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. నాని తండ్రి అర్జునరావు రాజకీయాలు చాలా యాక్టివ్గా ఉండేవారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం నుంచి ఆ పార్టీకి అంకితమై పనిచేశారు అర్జునరావు. దీంతో తండ్రి బాటలోనే నాని కూడా అడుగులు వేశారు. నాని చిన్నప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమాలను ఎక్కువగా చూస్తూ పెరిగారు. తన తండ్రికి వ్యవసాయంలో, వ్యాపారంలో సహకరిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు నాని. టీడీపీ తరపున ఎటువంటి ర్యాలీ జరిగినా నానినే ముందుండి నడిపించేవారు. సీనియర్ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నందమూరి కుటుంబానికి తండ్రి అర్జునరావు చాలా దగ్గరయ్యారు. నందమూరి హరికృష్ణకు కొడాలి అర్జునరావు కుడిభుజంగా మారారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే నాని కూడా హరికృష్ణకు దగ్గరయ్యారు. ప్రతి విషయంలో హరికృష్ణకు చేదోడు వాదోడుగా ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఒక అన్నయ్యలా వ్యవహరించేవారు నాని. జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా ఎంతో సహాయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి సాంబా సినిమా కూడా తీశారు. నానితో నందమూరి ఫ్యామిలీ స్నేహానికి గుర్తుగా నందమూరి హరికృష్ణ 1991లో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని కొడాలి నానికి అప్పగించారు. అంతేకాదు హరికృష్ణ సహకారంతోనే 2004 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నానికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ దక్కింది. అప్పటికే గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రవి హరిగోపాల్ను కాదని కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు హరికృష్ణ. వైఎస్ఆర్ పాదయాత్ర ప్రభావంతో 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ గుడివాడ నుంచి మాత్రం టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు నాని. అలా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో త్రిముఖ పోరు నెలకొంది. కానీ ఈసారి కూడా 17,000 ఓట్లకు పైగా నాని విజయం సాధించారు. రెండోసారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణను పార్టీ నుంచి దూరం పెడుతూ వచ్చారు చంద్రబాబు. ఇదే సమయంలో నానికి చంద్రబాబుతో రాజకీయంగా కొన్ని విభేదాలు వచ్చాయి. దీంతో 2012లో టీడీపీకి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడు కావడం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అయి ఉండి వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా నాని తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు వైసీపీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై 11,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. దీంతో గుడివాడ నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు నాని. కానీ 2014లో వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో నాని ప్రతిపక్షంలోనే ఉంటూ కృష్ణా జిల్లా ప్రజల గొంతుకగా మారారు. అప్పటి నుంచి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. 2019 ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. ఇదే సమయంలో తనను ఓడించేవాడు గుడివాడలో ఇంకా పుట్టలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను అనుకున్నట్టే టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పై 19,479 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. గుడివాడ ఎమ్మెల్యేగా 4 సార్లు విజయం సాధించి న్యూ రికార్డు క్రియేట్ చేశారు. అలా సీఎం జగన్ కేబినెట్ లో చేరారు. 2019లో జూన్ 8న పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్ 7వ తేదీ వరకు మంత్రిగా కొనసాగారు. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. తుది ఫలితాలు జూన్ 4న రానున్నాయి. మరి గుడివాడ గడ్డపై నాని తన పట్టు నిలుపుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.